హలో బ్రో, చూసారుగా టైటిల్? బాగానే కనెక్ట్ అయింటారు అనుకుంటా. ఎందుకు అవర్లే, ప్రతి 10 మందిలో 4 ఇలాంటి వాళ్ళే ఉంటే వీళ్ళు మొద్దు అనిపించుకోవడానికి చదవకపోవడమే ఒక కారణమా బ్రో? లెట్స్ సీ. మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్. అంటే జీవితం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో అభివృద్ధిని మాత్రమే చూడాలి. ఫస్ట్ సెట్ యువర్ మైండ్. మనకు ఒక వీక్నెస్ ఉంది బ్రో, బాగా చదివితే అదేందో వాడు మంచోడని, గొప్పోడని, చదవకపోతే దేనికి పనికిరాడని ఒక రకమైన అభూత కల్పనలో ఉంటాం. అది ఒక చెత్త ఫీలింగ్ బ్రో. మీ కొడుకునో కూతురునో ఎవరైనా అలా అంటే జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఇంకా అవసరమైతే డెలీట్ దెమ్. ఇంకా మీరు కూడా వేరే వాళ్ళ ముందర ఇన్సల్ట్ చేయడం ఆపాలి బ్రో. మనకు తప్పించుకోవడం బటర్ తిన్నంత ఈజీ బ్రో. ఎలా అంటే, నేను కూలి పని చేసుకుంటా అని సింపతి క్రియేట్ చేయడం, నేను జాబ్ చేసుకుంటా, నేను రాజకీయ నాయకుడిని అని ఏదో దేశాన్ని ఉద్ధరించేవాడిలాగా సాకులు చెప్పి తప్పించుకోవడం. అందరికీ తెలుసులే బ్రో, రెడ్డి డాబాలో నువ్వు వేస్ట్ చేసే టైం కనీసం పావలా కూడా పనికిరాని రాజకీయాలు. లెట్స్ కమ్ బ్రో, ఫస్ట్ మనోడు లైఫ్ సెట్ చేద్దాం. మీ బాబునో పాపనో మొద్దు అని ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది టీచర్స్ బ్రో. అంటే సొల్యూషన్స్ కూడా టీచర్లే ఇవ్వాలి. వెళ్దాం, అడగదాం, తెలుసుకుందాం. తర్వాత పిల్లగానితోనో పిల్లతోనో రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడండి, అడగండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇలా 6 months చేద్దాం. లెట్స్ సీ దేర్ ప్రోగ్రెస్. మీరు పెట్టే ఈ 10 నిమిషాలు వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆ 10 నిమిషాలు వాళ్ళని ప్రయోగాలను చేస్తుంది. మొక్క పెరగాలి అంటే రోజు దానిని కంటికి రెప్పలాగా చూసుకోవాలి. కొంత గట్టిపడ్డాక పెద్ద సైక్లోన్ కూడా ఏమీ పీకలేదు బ్రో. ఇప్పుడు అర్థమైందనుకుంటా. వాడు పుడతానే మొద్దు కాదు, నువ్వు పట్టించుకోకపోవడం వల్ల అయ్యాడు మొద్దు.